అబ్బా అబ్బాబ్బా, ఏమి టేస్ట్ అండి, సూపర్ టేస్ట్ అండి. మీరు కానీ ఎంతోమంది నాకే ఉంటారు కదా, ఆ? చెప్పట్లేదు ఎంతమంది నాకారో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టండి అబ్బా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా రష్యన్ అమ్మాయితో గోవాలో. వచ్చి మీరు కానీ ఇలాగే ఎంజాయ్ చేయాలంటే నా వీడియోస్ మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి మాము. సగం మంది మధ్యలో చూసి దెంగేస్తున్నారు, అలా చేయకండి. అబ్బా అబ్బా అబ్బా, భలే కొడుతున్నావో అనింది. పెళ్ళి చేసుకో ఇంకా బాగా కొడతామనింది. మొత్తానికి షార్ట్కి అయితే 500, ఫుల్ నైట్ అయితే 2000 ఈ అమ్మాయిని బుక్ చేయాలంటే. మీరు కానీ ఎలా బుక్ చేయాలంటే నేను ఈ అమ్మాయికి అది మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు కానీ బుక్ చేసి గోవాలో అయితే ఈ అమ్మాయితో అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఎవరితంటే వాళ్ళు తెలిసి స్కామ్లో పడమాకండి మామ. నేను ఇదంతా మీకు చెప్పడానికి స్టోరీ ఏంటంటే, స్విమ్మింగ్ పూల్గానే ఉంది నేనున్న హాస్టల్లో అమ్మాయిలు ఏనైతే మందికి డౌట్ ఉంటుంది కదా, హాస్టల్లో ఉంటే బాగుంటుందా బాగుండదా అని. ఆ హాస్టల్ లైఫ్ ఎంత బాగుంటుందో చూడండి. కేవలం 400 రూపాయలు ఇచ్చి మేమైతే స్విమ్మింగ్ పూల్ కానీ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఇదిగోండి పూల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మళ్ళీ మనం వెనకాల ఇక్కడ ఏమైనా మీరు ఆర్డర్ చేసుకొని కావాల్సినవి మీరు మాక్టైల్స్ మందు అన్నీ తాగొచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కానీ ఉంది. ఇట్లా హాస్టల్ లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది. ఇక్కడ కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. హాస్టల్స్ ఉన్నప్పుడు అమ్మాయిలని దొరికితే వేసుకోవచ్చు. అలా డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అంతే. ఇట్లా మరి మన కథ. గోవాలో మోర్జిమ్ బీచ్ కానీ గుద్ద మీద గుడ్డలేని బీచే. గుద్ద మీద గుడ్డ ఉందా లేదా అని అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఆల్రెడీ మనం వచ్చున్నాం కాబట్టి ఒకసారి వెళ్ళి మళ్ళీ చూద్దాం గుద్ద మీద గుడ్డ ఉందా లేదా అనేది. అక్కడికి వెళ్ళి చూద్దాం. గోవాలో అయితే మరో రష్యన్ బీచ్కి అయితే వచ్చాను. బీచ్ పేరు వచ్చి మోర్జిమ్ అంటారు. మోర్జిమ్ నియర్లోనే ఒక డార్మెటరీ అయితే తీసుకున్నాను. డార్మెటరీ ఎలా ఉంటుందో చూపిస్తానండి. హాస్టల్స్లో ఉండడానికి చాలా మంది అయితే భయపడతా ఉంటారు ఎలా ఉంటుంది అనేది. మొత్తం ఫుల్లీ సేఫ్, చాలా బాగుంటుంది, చూపిస్తానండి. ప్రస్తుతానికి నేను మోర్జిమ్ బీచ్ అనే బీచ్ దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక హాస్టల్ అయితే తీసుకున్నాను, డార్మెటరీ. ఫుల్లీ ఎయిర్ కండిషనరు విత్ స్విమ్మింగ్ పూల్ కూడా. మీకు డౌట్ ఉంటుంది హాస్టల్లో అమ్మాయిని ఎలా వేసేవారని. నేను హాస్టల్ అయితే అమ్మాయిని వేయలేదు మామ. నేనైతే వేరే దగ్గర రూమ్ తీసుకొని తర్వాత పని కానిచ్చిన తర్వాత ఇంక మా పనులు ఉంటాయి కదా, మేము ఎంజాయ్ చేయడానికి బీచ్లోకి అయితే వచ్చాం. ఈ హాస్టల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం కొత్తగా ఉంది. ఇది బీచ్కి కొంచెం దూరం ఉంది అంతే అని, కానీ మీకు వాటరు ఇక్కడ ఫెసిలిటీసు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మెయిన్ సెంటర్లోనే ఉంది. మీరు మెయిన్ సెంటర్ జంక్షన్లోకి రాగానే రైట్ సైడే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది. మీరు మామూలుగా తిరగడానికి తినడానికి మొత్తం వీళ్ళదే రెస్టారెంట్ ఉంది, మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏ టైం అంటే ఆ టైం ఫుడ్ అయినా మీకు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది మెయిన్ జంక్షను. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే మోర్జిమ్ బీచ్ అయితే వస్తుంది. నాకు అర్థం కావట్లేదు, ఫుల్గా ఎండ ఉంది. సమ్మర్లో అయితే గోవా మొత్తానికైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అంత ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేమేదో వచ్చేసాం కాబట్టి ఇంకా తప్పక ఉండాల్సి వస్తుంది. ఇంక ఇలా కొంచెం దూరం మేమైతే దాదాపుగా 2.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేమైతే మోర్జిమ్ బీచ్కి మొత్తానికి అయితే రీచ్ అవుతాం. మా దగ్గర స్కూటీ లేదు, ఇంకా చేసేదేం లేక నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళి కాళ్ళలో గుజ్జుగా నరిగిపెట్టేటుంది. ఇంకా మీకు రెస్టారెంట్స్ ఇంకా వైన్ షాప్స్ అయితే మీకు రోడ్డుకి అటుపక్క ఎక్కడైనా దొరుకుతాయి. కాళ్ళు నొప్పులు అనిపించినప్పుడు ఒక బీర్ కొట్టామంటే ఆ కిక్కే వేరు. అప్పుడే ఊపు వచ్చేస్తుంది. ఊపు వచ్చి ఇంక మళ్ళీ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఇది మొత్తానికైతే గోవాకి రావడం దాదాపుగా నాకు తెలిసి 7వ 8వ. మీరు ఇక్కడికి వచ్చి చాలామంది నాకైతే కామెంట్లు కానీ పెడుతున్నారు స్కామ్స్లో పడిపోతున్నారని. అలా ఏం కాదు, నా వీడియోస్ చూడండి లాస్ట్ వరకు. మీకు ఇంకోటి ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే, నాకు రీసెంట్గానే సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారని చాలామంది అయితే గివ్ అవే ఇవ్వమని అడుగుతున్నారు. మీరేం చేస్తారంటే నా ఛానల్లో ఒక 5 సబ్స్క్రైబర్లు అయితే చేపిండి. 5 సబ్స్క్రైబర్లు చేపించి నా ఛానల్ పైన బయోలో నా లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింకు. 5 సబ్స్క్రైబర్లు చేపించి నాకు అయితే మీరు సెండ్ చేశారంటే ఫోటోలు, ప్రతి ఒక్కరికి అయితే 1000 రూపాయలు అయితే ఇస్తాను. ఇంకోటి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షను, అక్కడ కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే ఛానల్కి 5 సబ్స్క్రైబ్ చేయించి నాకైతే పంపండి ఇన్స్టాగ్రామ్లో. నేను మీకైతే
ఎవరికి వాళ్ళ 1000 రూపాయలు సపరేట్గా, అంటే 1000 రూపీస్ అయితే 1000 రూపీస్ అయితే మీకు పంపిస్తాను నేను. ఛానల్ని 5 సబ్స్క్రైబ్ చేసి నాకు పంపిండి చాలు. వాళ్ళు వీడియోస్ చూసిన చూడకపోయినా సంబంధం లేదు. కేవలం అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేనైతే మీకైతే 1000 రూపాయలు ఇస్తాను. అంటే ఒక సబ్స్క్రైబర్కి 200 రూపీస్. అర్థమైందా? మేమైతే ఇంకా ఇదే దాదాపు వచ్చేసాం బీచ్ రోడ్డుకి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది బీచ్. ఇక్కడ కానీ చాలా మంది రష్యన్స్ వీళ్ళందరూ ఉంటారు. మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు అంటే న్యూ ఇయర్ అప్పుడైతే చాలామంది కుప్పలు మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తగ్గిపోయారో అని చూపిస్తాను నేను. ఇదే బీచ్ మోర్జియము. కొంచెం ముందుకెళ్ళాలి. లైక్ సేమ్ అరంబోల్ లాగే ఉంటుంది, కానీ ఇది అరంబోల్ కన్నా ఇంకా పెద్దది. ఇక్కడ ఇంకా చాలామంది ఉంటారు. ఇది కానీ చెప్పాను కదా నేను ముందరే మీకు. ఇక్కడ కానీ గుద్ద మీద అయితే గుడ్డ అయితే ఉండదంట. అది నిజమా అబద్ధమా అని చూడడానికి నేను వచ్చాను. నాకు తెలిసి ఉండదని మీకైతే చూపించాలి కదా. సన్సెట్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్దది ఉందో ఇది నడుచుకొని పోయేది. ఇక్కడ క్లిఫ్ అలాగేం లేదు, కానీ మొత్తం బీచే ఉంటుంది. ఇది చాలా పెద్ద బీచ్ ఇది. గోవాలోనే ఇది ఒకటి, మ్యాండ్రమ్ బీచ్, ఇవి 2 చాలా పెద్దవి. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నా మీకైతే ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద బీచ్ కాబట్టి. మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్కి 5 సబ్స్క్రైబ్లు చేయాలి. నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు చేసిన సబ్స్క్రైబర్స్ అయితే నాకు పెట్టాలి. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఏందో మాకు విచిత్రంగా అనిపించింది. ఎక్కడి నుంచో వస్తాయంట. ఏంటి అవి ఈ గుడ్లు టైప్ పెట్టడానికి అంత ఇసుకే. ఇవి సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయంట చేపలు. ఇక్కడికి వచ్చి ఇసుకలో అయితే గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయంట. అవి అట్లా అయిపోయింది. ఇది కేవలం ఈ యొక్క బీచ్లోనే సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయంట చేపలు గుడ్లు పెట్టడానికి. అలాగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేమైతే వెనక్కి తిరుక్కున్నాం. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. అనుకున్నాం ఏదో చేయాలని, ఇక్కడ ఏమీ లేదు. కొంచెం దూరం ప్రయత్నించి ఇంకా సాయంత్రం అయిపోతుంది. అలలు కానీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. మాకు కానీ తుత్తర కానీ తగ్గిపోయింది. ఇంకా నడిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. ప్రతి బీచ్లో గోవాలో మీకు ఏంటంటే బెనిఫిట్, లైఫ్ గార్డ్స్ అనేది ఉంటారు. మిమ్మల్ని లోపలికి పోనీయకుండా వాళ్ళైతే కాపాడుకోవడం, అంటే మీ ప్రాణం కాపాడడానికి వాళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకోసం మీరు కానీ తుత్తర ఆపుకొని లోపలికి వెళ్ళి మునగకుండా బయట మునగండి. స్విమ్మింగ్ వచ్చి ఎవడు నాకు తెలిసి సముద్రంలో మునగడు, రానోడి చేస్తూ ఉంటాడు కథలన్నీ. మేమైతే సన్సెట్ కానీ దిగిపోతున్నాడు, సూర్యుడే వెళ్ళిపోయినప్పుడు ఇంకా మేము ఎందుకని మేము కానీ ఇక్కడ నుంచి దిగేస్తున్నాం. ఎంత దూరం వచ్చాము తుత్తర మీద, అంత దూరం నడవాలంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఫ్రీ ఎంట్రీ ఫ్రీ అంతే ఏం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు దింగేసుకోవాలి మేము. అంత దూరం ఉంది మళ్ళీ మా రూమ్కి. ఇది మీకు నేను చెప్పే మాటలు నచ్చకపోతే చూడమాకండి ఆయన, ఎందుకంటే అదొక ప్రాబ్లం. మళ్ళీ నేను మీ టార్చర్ పడలేకపోతున్నాను. ఎందుకు బూతులు అంటాడు. సరేలేండి, దాని గురించి ఎందుకు కానీ ఇప్పుడు అయిపోయింది పంచాయతీ. ఇంక ఇక్కడ షాక్స్లో కూర్చొని మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు పొద్దున వచ్చిన సాయంత్రం వరకు దాంట్లో పనుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశారంటే అది చేశారు. బీచ్లు ఏం లేదు, అంతా డొల్ల, అంతా అయిపోయింది, సరుకంతా అయిపోయింది, వెళ్ళిపోయారు ఎటోళ్ళటు. ఇప్పుడు రామాకండలే వద్దులే. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మనకు స్కూటీ లేకపోవడం మేలు, ఎందుకంటే మనమైతే స్కూటీ ఉంటే మనగానే ఇరక్కపోతాం. మొత్తానికి సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకేదో ఒకటి వెళ్ళి బయట తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. మా ఫ్రెండ్ ఒకడు ఏం చెప్పాడంటే, ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది మావా, మ్యాచ్ చూసేవారని చూడండి అని చెప్పాడు. మేము ఇట్లా వచ్చాము. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఏందో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూడడానికి అయితే ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంత మాత్రం ఉంటుందో కథ దీనిదని. లోపలికి వెళ్ళి చూస్తే ఇది పర్లేదు, బాగానే ఉంది. ఒక రేంజ్లో పెట్టారు, క్రికెట్ స్టేడియం లాగా ఉంది. ఇక్కడ కథ అంతా ఫోటో వీడియో మొత్తం లైవ్ అంతా వస్తుందంట ఇది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి.